బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజర్వాయర్లో 2 పంపుల ద్వారా ఇప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటి నిల్వలపై అధికారులను ఆరా తీశారు. శనివారం బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేసి రిజర్వాయర్లో 2 పంపుల ద్వారా ఇప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటి నిల్వలపై అధికారులను ఆరా తీశారు. ఉదయ సముద్రం నుండి ఇప్పటి వరకు 0.20 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేశామని అధికారులు మంత్రికి వివరించారు. నాగార్జున సాగర్లో నీటి మట్టం పెరుగుతున్నందున 2 పంపుల ద్వారా ఒక్కో పంపు 460 క్యూసెక్ల కెపాసిటీ చొప్పున రోజుకు 920 క్యూసెక్ల నీటిని ఉదయ సముద్రం నుండి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ ఫుల్ లెవెల్ 0.305 టీఎంసీ వరకు నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ కింద చెరువులు నింపి సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న లెఫ్ట్ రైట్ కెనాల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా 30 చెరువులు, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 20 చెరువులు నింపేందుకు వీలుగా వర్క్ ఏజెన్సీలు యుద్ధ ప్రాతిపదికన కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే ఫీడర్ ఛానల్ కెనాల్ తవ్వకానికి ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ మండలం దోమలపల్లి గ్రామ చెరువుకు అతి త్వరలో సుమారుగా 10 రోజుల్లో నింపి సాగునీరు అందించేందుకు నిర్విరామంగా పనిచేయాలని, కెనాల్స్ ఫినిషింగ్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు కింద భూసేకరణ ద్వారా భూమి కోల్పోయిన రైతుల ఖాతాల్లో వెంటనే పరిహారం డబ్బులు జమ చేయాలని ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ను ఫోన్లో ఆదేశించారు. గత డిసెంబర్లో ప్రారంభించుకున్న ఈ రిజర్వాయర్ ద్వారా ఇప్పటి వరకు 15,000 ఎకరాలకు సాగునీరు అందించామని, 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే తన దృఢ సంకల్పమని మంత్రి పునరుద్ఘాటించారు. మంత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లినప్పుడు ఫీల్డ్ విజిట్లో ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లను అభినందించారు. రైతు పట్ల ప్రతి ఒక్కరూ కమిట్మెంట్తో పనిచేయాలని వారికి సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా నల్గొండ ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరెడ్డి, డిఈ విఠలేశ్వర్, డిప్యూటీ డిఈ పిచ్చయ్య, ఏఈలు రాజశేఖర్, నవీన్, జితేందర్తో పాటు మంత్రి వెంట పలువురు ఉన్నారు.